హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము బన్ దోశ తయారు చేసుకుందాము. ఇది 10 నుంచి 15 నిమిషాల్లో చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి. మార్నింగ్ టిఫిన్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినొచ్చు. దీనిని చాలా టేస్టీగా ఉంటుందండి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఇది ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఉప్మా చేసుకుంటాం కదా, అది ఉప్మా రవ్వ 1 కప్పు వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా రెండు కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి పెరుగు వేయడం వల్ల ఉప్మా రవ్వ మొత్తం పెరుగును అబ్జర్వ్ చేసుకొని ఇలా ముద్దలా అవుతుందండి, మెత్తగా సాఫ్ట్గా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత మనం బొంబాయి రవ్వని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా ముద్దలా అయిన వెంటనే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని దీనిని మనం మెత్తగా దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా మనము మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మనం ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బన్ దోశ పైన క్రిస్పీగా రావడానికి ఇందులో బియ్యం పిండి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే మనకి పైన చాలా క్రిస్పీగా వస్తాయండి. కొంచెం సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్యం పిండి అంతా మనకి ఈ పిండిలో కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో మనము కొంచెం 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసి మొత్తము ఈ పిండి అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా లోతుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. మనం తాలింపు వేసుకునే ప్యాన్ పెట్టుకుంటే అందులో కూడా అది లోతుగా ఉంటుంది కాబట్టి మనకి దోశ చక్కగా పొంగుతుందండి. ఇలా మనము 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక గరిటెడు మనము ఈ దోశ పిండి వేసుకోవాలి. దానిపైన మూత పెట్టి ఒక సైడ్ 1 నిమిషమే మనము కుక్ చేసుకోవాలండి. తర్వాత టర్న్ చేసి ఇంకో 1 మినిట్ ఇటు సైడ్ కూడా మనము కుక్ అయిన తర్వాత తీసుకుంటే ఈ విధంగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకి బన్ దోశ రెడీ అవుతుందండి. ఈ విధంగా మనము ఒక్కొక్కటి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మనము 1 గరిటె మాత్రమే పిండి వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకుంటే మనకి పొంగదండి. 1 గరిటె వేసుకుంటే ఈ విధంగా చాలా చక్కగా పొంగుతుందండి. అంతేనండి, మనకి బన్ దోశ రెడీ అయిపోయింది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా చేయొచ్చు, లేదంటే మార్నింగ్ మనకి టిఫిన్ లాగా కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా తయారు చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.